నీ ఫ్రెండ్స్కు ఎక్కువ మార్క్స్ వచ్చాయి, నీకెందుకు రావు? అందరూ బాగా చదువుతున్నారు, నువ్వు మాత్రం ఎందుకు ఇలా ఉన్నావు? ఇలాంటి మాటలు ఒక పేరెంట్స్గా మనం చాలా సులభంగా అంటుంటాం. కానీ ఈ మాట విన్న పిల్లల మనసులో ఎంత ప్రభావం చూపుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? పిల్లలను కంపేర్ చేయడం వల్ల మోటివేషన్ పెరుగుతుందని మనం అనుకుంటాం. కానీ చాలా సందర్భంలో ఆపోజిట్ ఎఫెక్ట్ అవుతుంది. మొదటిగా పిల్లల్లో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. నేను ఎంత చదివినా నా పేరెంట్స్కి నచ్చదు అనే ఫీలింగ్ పిల్లల్లో కలుగుతుంది. రెండవదిగా వాళ్ళలో ఆత్మన్యూనత భావన పెరుగుతుంది. నేను నా ఫ్రెండ్ లాగా తెలివైన వాడిని కాదు అని పిల్లలు తమలో తాము భావించడం మొదలు పెడతారు. మూడవదిగా చదువుపై ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. చదువు అంటే నేర్చుకోవడం కాదు, మళ్ళీ నన్ను ఎవరితో కంపేర్ చేస్తారో అనే భయం పిల్లల్లో మొదలవుతుంది. నాలుగవదిగా పేరెంట్స్కి మరియు పిల్లలకి మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది. పిల్లలు వాళ్ళ భయాలను, భావాలను, తప్పులను పేరెంట్స్తో షేర్ చేసుకోవడానికి భయపడతారు. నీ ఫ్రెండ్స్కి 90% వచ్చాయి, నీకెందుకు 70% వచ్చిందని అడగకుండా నిన్నటి కంటే ఈరోజు నువ్వు ఏం ఇంప్రూవ్ అయ్యావని అడగండి. పిల్లలను వేరే పిల్లలతో కంపేర్ చేయకుండా వాళ్ళలో ఉన్న గతంతో కంపేర్ చేయండి. నిన్న 5 పదాలు చదివావు, ఈరోజు 8 పదాలు చదివావు, సూపర్. ఇలాంటి చిన్న చిన్న విషయాలు అప్రిషియేట్ చేయండి. దీనివల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పేరెంట్స్ అందరి పిల్లలు ఒకే స్పీడ్తో నేర్చుకోరు. కొంతమంది పిల్లలు తొందరగా చదవడం నేర్చుకుంటారు, కొంతమంది బాగా రాస్తారు, కొంతమంది క్రియేటివిటీగా ఆలోచిస్తారు. అందుకే పిల్లలను కంపేర్ చేయడానికి బదులు వాళ్ళలో ఉన్న ప్రత్యేకతను గుర్తించడం మన బాధ్యత. గుర్తుపెట్టుకోండి, కంపారిజన్ అనేది పిల్లల కాన్ఫిడెన్స్ని తగ్గిస్తుంది. ఎంకరేజ్మెంట్ వాళ్ళ యొక్క పొటెన్షియల్ని పెంచుతుంది. సో పేరెంట్స్, ఇటువంటి అకాడమిక్ గ్రోత్ మరియు పేరెంట్సింగ్ గైడెన్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ మల్లీశ్వరి, అకాడమిక్ గ్రోత్ కోచ్.